జై తెలంగాణ అందరు చేతులు ఎత్తాలన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కాళేశ్వరం సాక్షిగా తెలంగాణ ప్రాంతానికి ఒక జీవనదిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి సందర్భాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు నీటితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మిషన్ కాకతీయ నుండి, మిషన్ భగీరథ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పంతో అపర భగీరథ ప్రయత్నం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలోనే అందరి మన్ననలు పొంది ఆనాడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత ప్రారంభోత్సవానికి ఆనాడున్నటువంటి రాష్ట్రపతి నరసింహన్ గారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని రాష్ట్రాల సీఎంలు గొప్పగా ఈ యొక్క ప్రాజెక్టు కోసం చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ గారికి గొప్పగా పేరు వస్తున్నదని, దాన్ని మసకబారేటువంటి విధంగా కుట్ర చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఒక పిల్లర్కు నష్టం జరిగితే ఆ పిల్లర్ పేరు మీద ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటువంటి రీతిలో ఎన్నికల సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి చెప్పినటువంటి మాటలతోని ఇలా గోదావరి ఎండిపోయింది. తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారని మా గోదావరికంలో మూర్మూరులో ఉన్నటువంటి సదాశివుడు గారు పాటలు పాడేది. ఇలా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఇలా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మేము పడవల పోటీలు చేసినాం. అనేక మంది మత్స్యకారులు, ఈ గోదావరిని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక మంది సంతోషంగా కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ ఇలా ఈ కాంగ్రెస్ చేసినటువంటి కుట్రల మూలాన, ఈ కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మూలాన ఇలా గోదావరి ఎండిపోయింది. ఇంత పెద్ద కుట్ర జరిగిందో మన పెద్దలందరూ కూడా పూర్తిగా వివరిస్తారు. దీనికోసమే మేము ప్రత్యేకంగా గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి 180 కిలోమీటర్లు కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్రలో వెళ్లి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలవాలని ఒక పెద్ద పాదయాత్రను ఈ యొక్క ఎండాకాలంలోనే 6 రోజుల పాటు చేసినటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మా గురువర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఇంత గొప్పగా కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో గెలవాలనే ఆలోచన కొద్ది మాత్రమే ఈ ప్రాజెక్టును మసకబార్చేటువంటి విధంగా కుట్రలు జరిగినాయి. ఇవాళ ప్రజలందరూ కూడా పొలాలు ఎండిపోతున్నాయి, గోదావరి ఎండిపోతున్నది. దీన్ని టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేధావులతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని కార్యాచరణతోని ముందుకు పోదామని గొప్ప కార్యాచరణను తీసుకున్నటువంటి ఈశ్వరన్నకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు పుట్ట మదన్న గారు ఈ మధ్య కాలంలోనే ప్రతి యూట్యూబ్లో ఎవరు ఓపెన్ చేసినా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జరిగినటువంటి కుట్రను వి ప్రకాష్ అన్న ఎంత గొప్పగా వివరించినటువంటి సంగతిని మంచి నియోజకవర్గాలలో ఇదే చర్చ. ఇలా గోదావరి ఎండిపోయిందా అంటే కొన్ని నియోజకవర్గాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తెలియవు. కానీ ఎటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా
వి ప్రకాష్ అన్న చాలా గొప్పగా ఇలా చెప్పిండు. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును ఏ కోణంలో ఎందుకోసం సుదీర్ఘంగా ఎంత ముందు చూపుతోని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిండనేటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి గౌరవనీయులు వి ప్రకాష్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాలలో అనేక తెలుగుదేశం పార్టీలో కానీ అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి మన గౌరవనీయులు మన మధుసూదనాచారి గారు మాకు ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు పార్టీ నాయకులకు క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి రీతిలో పూసగుచ్చినటువంటి చెప్పేటువంటి మన మధుసూదనాచారి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా గురుస్వామి గారు విద్యాసాగరరావు గారికి, అదేవిధంగా దివాకర్ రావు గారికి, అదేవిధంగా మా చిన్నన్నకు, అదేవిధంగా సుమన్ పక్షాన వచ్చినటువంటి డాక్టర్ రాజా రమేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మనం తీసుకునేటువంటి ఈ యొక్క కార్యాచరణలో ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేసుకుంటూ ముందుకు కదులుదాం. మరి ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ముందుకు నడిచిందో మళ్ళీ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ పునరుద్ధరించి నీళ్లు ఆపేటువంటి విధంగా నీళ్లు ఆపేంత వరకు మన ఉద్యమ కార్యాచరణకు ముందుకు నడిపిద్దామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మదన్నకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.